నల్గొండ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమై నేటికి వారం గడుస్తున్న ఐకేపీ సెంటర్లకు ధాన్యం రోజురోజుకు ఎక్కువ స్థాయిలో వస్తుండటంతో కేంద్రాల నిర్వాహకులు వచ్చే రైతులకు ప్రభుత్వం సూచించిన ప్రకారం క్వింటాకు 2230 రూపాయల మద్దతు ధరతో 17% మ్యాచర్తో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. నల్గొండ పట్టణంలో అతి ఉష్ణోగ్రతల వల్ల ఉదయం సాయంత్రం వేళల్లో ధాన్యాన్ని కాంటా వేయడం జరుగుతుందని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం లారీల ద్వారా ధాన్యాన్ని తరలించడం జరుగుతుందని తెలిపారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని నల్గొండ పట్టణ పరిధిలో అన్నపర్తి ఎస్ఎల్బీసీలు పలు సెంటర్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు మంచినీరు ఏర్పాటు చేయడం పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ధాన్యాన్ని కొనుగోలు సజావుగా జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్కువ సమయంలోనే డబ్బులు ఇవ్వాలని కోరారు. పిన్నపరెడ్డి మంజుల. నేను ఇక్కడ అన్నపర్తి ఐకేపీకి ధాన్యం తీసుకొచ్చిన. మాకు ఈ ఐకేపీ సెంటరు నాగయ్య అనే వ్యక్తి మాత్రం మాకు మంచి సౌకర్యమే చేస్తుండు. ఇంతకు ముందు ఉన్నాయన మంచిగానే చేసిండు, ఇప్పుడు ఈయన కూడా మంచిగానే చేస్తుండు. మాకు ధాన్యం మంచిగానే 17 మ్యాచరు ఆమానీలోళ్ళు 41 కేజీ ఖచ్చితంగా జోక్కుంటారు. క్వింటాల్కి ఎంత ధర పడుతుంది? 2200. 2260 పోయినసారి కానీ 2230. ఇప్పటిదాకా మీ లోడ్ అయిందా మీ ఒడ్లు? మా ఇంకా కాలేదు. ఎన్ని రోజులు అయితే నీకు తీసుకొచ్చి? 4 రోజులు అవుతుంది. అనంతరెడ్డి. నేను ఎకరం 10 గుంటలు పొలం పెట్టినా. నాకు కొంచెం ఎండిపోయింది, నీళ్ళు లేక కరువు పరిస్థితి వచ్చింది. ఇక కొద్దిగా పండాయి. నాకు రైతు ధాన్యం తీసుకున్న రైతు సేటు డబ్బులు అందుబాటులో ఇవ్వాలి. మీకు నాగయ్య మంచిగా నీళ్ళు పెడుతుండు, మంచిగా చూస్తుండు, మంచిగా కాపాడుతుండు రైతులను. మార్చి ఎంత తీస్తారు? 17. మీరు జోక్తప్పుడు చూస్తుర్రా మీరు అంతా? ఇక ధాన్యం కొద్దిగా పండించిన వాళ్ళేమో కనిపెట్టుకుంటుండు, ఓ లారీలు కొద్దిగా పెట్టినా పోనీ అంటుండు. కాదు, బస్సాకి ఎంత జోకుతురు? 41. బరాబర్గా చూస్తున్నా? చూస్తుండు. ఇక్కడికి రైతులు పక్కన గ్రామం చర్లపల్లి, అన్నపర్తి, బుద్ధారం నుంచి కూడా రైతులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కూడా సరిపడా గ్రౌండ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి వసతులు కూడా వాటరు సౌకర్యం చేపిస్తున్నాము. కూర్చోవడానికి కుర్చీలు కూడా చేపిస్తున్నాము. అదేవిధంగా ఈ మ్యాచర్ కూడా వాళ్ళ దగ్గరుండి ఏవో గారితో చూపించి మ్యాచర్ వచ్చిన వాటిని సీరియల్ ప్రకారంగా లారీలకు ఉదయం సాయంత్రం అమాలీలతోటి ఎత్తిచ్చి, అదేవిధంగా రైతు పక్కన ఉండే ఈ కాంటా వేసేటప్పుడు 40 కేజీలు కంటే ఎక్కువ వేయకుండా రైతు దగ్గర ఉన్నట్టు చూసుకొని ఎలాంటిది ఎక్కువ తక్కువలు జోకుకుంటా మేము అన్ని చర్యలు తీసుకొని రైతులకు కానీ